వసంత కాలంలో కుహు కుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. డ్రైవర్ మేడం, వచ్చే వ్యాన్ కట్టంగా కార్ అప్పు. అలాగే మేడం. ఎవడ్రా నువ్వు? ఎలా డ్రైవ్ చేయాలో తెలీదా? మిస్టర్, మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఓహో, అయితే ఇది నీ పని అన్నమాట. ఎందుకు అనవసరంగా నా దారికి అడ్డుపడుతున్నావు? అడ్డదారిలో వెళ్లి నిన్ను హెచ్చరిద్దామని అడ్డుపడ్డాను. అడ్డదారులు తొక్కడం నాకు అలవాట్లేదు. అయినా నన్ను హెచ్చరించే స్థాయికి నువ్వు ఎదగలేదు. కాకపోవచ్చు, కానీ నా చేత హెచ్చరించుకునే స్థాయికి నువ్వు దిగజారిపోయి. ఇందిరా, అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు. నా వ్యక్తిగత జీవితంలోకి జోక్యం చేసుకుంటున్నావు. వ్యక్తిత్వమే లేని నీకు వ్యక్తిగత జీవితం కూడా. ఇందిరా, హద్దు మీరి మాట్లాడుతున్నావు. అది నీకు మంచిది కాదు. ఇంకెప్పుడు నా దారికి అడ్డు రాకు. ఆగు, నువ్వు ఏ దారిలో వెళ్తే నాకెందుకు? హద్దు మీరి ప్రవర్తించావు గనకే అడ్డుపడాల్సి వచ్చింది. హద్దు మీరు ప్రవర్తించారా? ఎస్. కీర్తిని ఎందుకు కొట్టావు? కీర్తి పద్ధతి నాకు నచ్చలేదు. నువ్వు పద్ధతిగా ఉంటే అందరూ పద్ధతిగా ఉంటారు. ఇందిరా, నిజానిజాలు తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుకో. కీర్తి ఏముందో తెలుసా? నీ గురించి నిజాలు తెలుసు. కీర్తి ఎలాంటిదో కూడా నాకు తెలుసు. నువ్వే కొత్త నాటకు వాడుతున్నావు. ఇందిరా, ఎక్కువగా మాట్లాడుతున్నావు. సూర్య, తెలివిగా మాట్లాడుతున్నావు అనుకోకు. ఆడదాని మీద చేసుకున్నందుకు నీ మీద ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని పోగొట్టుకున్నావు. ఆడది ఆడదాల్లా ప్రవర్తించకపోతే మగవాడు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అందుకే కీర్తిని పశువు అనిపించుకున్నావు. ఇందిరా, అరవకు. ఆడదాన్ని గౌరవించడం నీ కుటుంబానికి అలవాట్లేదు. బ్రహ్మాజీని ప్రేమించినందుకు కావ్య చనిపోయింది. పెళ్లి చేసుకున్నందుకు జ్యోతి జీవితం పాడైంది. నువ్వు ఆ కొమ్మకాయవే కదా. మంచితనం నీకెందుకొస్తుంది? నిన్ను ప్రేమించిన పాపానికి అరుణ చనిపోయింది. బ్రహ్మాజీ తమ్ముడు అనిపించుకున్నా. ఏమిటే కూసావు? ఇంకొక మాట మాట్లాడేవో ప్రాణం తీస్తాను. సూర్య, ఏమిటి పని? వదినా, ఇదేముందో తెలుసా? తనేమన్నా నువ్వు చేసుకోవడం తప్పు. ఇదేనా నీ సంస్కారం? వదినా, ఇందరిలో చాలా మార్పు వచ్చింది. డబ్బు తెచ్చిన అహం పెరిగింది. అందుకే మంచి చెడు ఆలోచించకుండా నన్ను నడురోడ్డు మీద అవమానించింది. సూర్య, నిన్ను నువ్వు విమర్శించుకోవడం వివేకం, ఇతరులను విమర్శించడం అవివేకం. వదినా, ఇందిరిని అనడం ఎందుకు? నీలోనూ చాలా మార్పు వచ్చింది. మొరటితనం పెరిగింది. నువ్వెంతో మంచివాడు అనుకున్నాను, ఎంతో గొప్పగా ఊహించుకున్నాను. కానీ నువ్వు ఇలా చీప్ గా ప్రవర్తిస్తావు అనుకోలేదు. ఇందిరా, సూర్య చేసిన పనికి నేను సారీ అడుగుతున్నాను. ఇకనైనా పంతాలు పట్టింపులు వదిలి ఎప్పట్లా ఉండండి. చాలు జ్యోతి, చాలు. మీ కుటుంబంతో పరిచయం పెంచుకున్నందుకు బాగానే శాస్తి జరిగింది. మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది. పోనీ కీర్తి, నువ్వు చాలా తెలివైన దానివే. ఒకే అగ్గిపులతో 2 కుటుంబాల్లో చిచ్చు పెట్టావు. ఆ చిచ్చు ఆరకూడదు. అది చితిమంటలా మారాలి. కార్చిచ్చులా ఇందిర సూర్య జీవితాల్ని కాల్చి పారేయాలి. సూర్య ఇలా ప్రవర్తిస్తాడనుకోలేదు. సంస్కారం మర్చిపోయి ఓ ఆడదాని మీద చేసుకుంటాడా? ఏమిటి జ్యోతి, ఎంత కోపం ఉంటే మాత్రం మనకి సహాయం చేసిన మనుషులను కూడా చూడకుండా ఇలా ప్రవర్తిస్తాడా? ఏమైందమ్మా? సూర్య చాలా ఎత్తుకి ఎదిగిపోయాడమ్మా. మనకెంతో సహాయం చేసిన భువనేశ్వర్ గారమ్మ ఇందిర మీద చేసుకున్నాడు. అది నడి రోడ్డు మీద. కారణం లేకుండా ఇందిర ఎవరితోనూ గొడవ పడదు. ఆమె తొందరపడి ఓ మాటన్నా సూర్య సర్దుకుపోవాల్సింది. ఎందుకంటే సూర్య కంటే మనకంటే ఇందిర ఓ మెట్టు పైనే ఉంది. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవ వచ్చిందా? పాత గొడవే. ఆడదాని అభిజాత్యం ఇందిర చూపించింది, మగాడి అహంకారం సూర్య చూపించాడు. సూర్యని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఇందిరతోనే ఇలా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఇందిర సూర్యని ప్రేమిస్తోందా? అవునమ్మా. ఇప్పుడు సూర్య ప్రవర్తన చూస్తుంటే ఇందిర అసహించుకుంటుందేమో అనిపిస్తోంది. ఇందిరను సూర్యకిచ్చి పెళ్లి చేయాలని భువనేశ్వరి గారు ఆశపడ్డారు.
ఆవిడ ఆశల్ని బూడిదలో పోసిన పన్నీరు చేశాడు సూర్య. సంస్కారవంతుడు మంచివాడు అనుకున్న సూర్య మీద నాకే చిరాకేస్తోంది. ఇక ఇందిర ఎంత బాధపడి ఉంటుంది. సూర్యరాణి, నేను మాట్లాడతాను. అలా ప్రవర్తించినందుకు ఇందిర దగ్గరికెళ్ళి క్షమాపణ అడగమంటాను. ఇందిర మంచి పిల్ల, అర్థం చేసుకుంటుంది. అన్నీ అవే సర్దుకుంటాయి. లేదమ్మా, సూర్య మొండివాడు, సర్దుకుపోయేలా లేడు. ఇక ఇందిరా సూర్య తూర్పు పడమరా.
వెరీ గుడ్, వెరీ గుడ్ కీర్తి. ఏ నమ్మకంతో నీకు నేను ఈ పని అప్పచెప్పానో ఆ నమ్మకం ఖచ్చితంగా నిలబెట్టుకున్నావు. థ్యాంక్ యూ సార్. చిన్నదానివైనా చెప్పిన పని చెప్పినట్టు చేసావు. నువ్వు జీవితంలో పైకొస్తావు. నాదే ఉంది సార్. మీ ట్రైనింగ్ ప్లానింగ్ అలాంటిది. ఈ క్రెడిట్ మీదే. అవును సార్, గెలుపు మీదే. కీర్తి, ఇందిర చాలా తెలివైంది. అది నన్ను బాగా నమ్మించి నన్ను మోసం చేసింది. నా ఆస్తి, అంతస్తు, గౌరవం మీద దెబ్బ కొట్టింది. సార్, మీరు ఓడిపోయింది ఇందిర తెలివితేటల వల్ల కాదు, ఆమె నమ్మారు కనుక మోసపోయారు. నిజం చెప్పావు కీర్తి. ఇందిర నన్ను ఎలా నమ్మించి మోసం చేసిందో అలాగే నువ్వు ఇందిరని మోసం చేయాలి. ఇందిర మీద నేను ప్రయోగించిన అస్త్రం నువ్వు. నీ ద్వారా ఆస్తి, అంతస్తు, గౌరవం మీద మాత్రమే కాదు, ఆ ఇందిర బ్రతుకు మీద కూడా కోలుకోలేనంత దెబ్బ కొట్టాలి. కీర్తిని ఇందిర బాగా నమ్మింది సార్. రాజు, ఇందిర నమ్మడం కాదు, ఇందిరను బాగా నమ్మించింది మన కీర్తి. సార్, నా నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే? వద్దు, నీ నెక్స్ట్ స్టెప్ ఏమిటని నేను అడగను. నీ మీద నాకంత నమ్మకం ఉంది. అయితే ఒక్క విషయం, ఇందిరా, సూర్యుల మధ్య నువ్వు పెట్టిన నిప్పు జ్యోతి జీవితానికి అంటుకుంది. జ్యోతిని అంత తక్కువగా అంచనా వేయొద్దు. ఆ ధర్మతేజగాడితో చేరి పంకజం లాంటి దాన్నే ముప్పతిప్పులు పెట్టించింది. జ్యోతి విషయంలో జాగ్రత్త చాలా అవసరం. నువ్వు ఏ స్టెప్ వేసినా బాగా ఆలోచించే వేయాలి. అలాగే సార్. అవసరమైతే రాజు హెల్ప్ తీసుకో. వీడు నాకేం పనికొస్తాడు? వీడి వల్ల నా పని పాడవుతుంది గాని ప్రయోజనం ఉండదు. ఏమిటి కీర్తి మాట్లాడు? ప్రస్తుతానికి అవసరం లేదు. అంతగా అవసరమైతే తప్పకుండా రాజు హెల్ప్ తీసుకుంటాను. కీర్తి, మరొక విషయం. చెప్పండి సార్. ఏమీ లేదు, ఆ సూర్యగాడు నిన్ను కొట్టాడని ఫీల్ అవుతున్నావా? అదేమీ లేదు సార్. అతను నా మీద చేయి వేసుకున్నా చేయి చేసుకున్నా నేనేమి ఫీల్ అవ్వను. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో ఇవన్నీ మామూలే. గుడ్. సూర్యుని ఎలాగైనా మచ్చిక చేసుకో, నీ ఒళ్ళో వేసుకో. వాణ్ణి ఆ ఇందిరకి ఎరవేసి ఆ ఇందిర అంతు చూడు. చూస్తారుగా, ఈసారి నేను ఎలాంటి విజయంతో మీ దగ్గరకు వస్తానో. వస్తాను సార్. మాధవి, ఈ రోజు నిన్ను విడుదల చేస్తున్నాం. నన్ను విడుదల చేస్తున్నారా? అవును, జైలర్ గారు నిన్ను తీసుకుని రమ్మన్నారు. రా వెళదాం. నేను రాను, ఇక్కడే ఉంటాను. జైల్లో ఉంటానంటావేంటి? రా వెళదాం. నన్ను వదులు, నేను రాను. నీకేమైనా పిచ్చా? రిలీజ్ చేస్తాం వెళ్ళు అంటే వెళ్ళనంటావేంటి? నేను వెళ్ళను. నేను పగ తీర్చుకోవాల్సిన శత్రు ఈ జైల్లోనే ఉంది. దాని అంతు చూస్తే గాని నేను ఇక్కడి నుంచి వెళ్ళను. మాధవి, అనవసరంగా గొడవ చేయకు. నీ శిక్షాకాలం పూర్తయింది. నువ్వు ఇక్కడ ఉండాలనుకున్నా ఉండనెవరు. గొడవ చేయకుండా రా వెళదాం. రా. నన్ను వదులు. నేను వెళ్ళను. నేను బయటికి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. చూడండి మేడం, ఇందాకటి నుంచి ఇదే వరుస. మాధవి, జైల్లోంచి అందరూ ఎంత తొందరగా బయటకు వెళదామా అనుకుంటారు. అలాంటిది నువ్వు వెళ్ళనంటావేంటి? నాకు ఇక్కడే బాగుంది. బయట నా వాళ్ళెవ్వరూ లేరు. నేను ఇక్కడే ఉంటాను. కుదరదు. కోర్టు నీకు విధించిన శిక్ష ఈ రోజుతో పూర్తయింది. నిన్ను విడుదల చేస్తున్నావు. నేను వెళ్ళను. దయచేసి నా శిక్ష పొడిగించండి. ఇదేమిటిది? అర్థం చేసుకోదేమిటి? బయటికి వెళ్ళనని గొడవ చేస్తోంది. ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్లాల్సిందే. బయటికి పంపించు. అలాగే మేడం. చూడు, ఈ కవర్లో నీ బట్టలు, వస్తువులు ఉన్నాయి. జైలు డ్రెస్ మార్చుకునిరా. మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయాలి. నన్ను పంపించకండి. నన్ను అర్థం చేసుకోండి మేడం. తీసుకెళ్ళు. ప్లీజ్ మేడం, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను ఇక్కడే ఉంటాను మేడం. ప్లీజ్ మేడం. రా మేడం, నన్ను పంపించకండి ప్లీజ్. మేడం, నన్ను పంపించకండి మేడం. నేను ఇక్కడే ఉంటాను. చూడు, అలవాటు పడ్డావు గనక నీకు జైల్లోంచి బయటికి వెళ్ళాలనిపించదు. కానీ బయటికెళ్ళి సమాజానికి మంచి చేస్తూ గౌరవంగా బ్రతకడం మంచిది. మేడం, ప్లీజ్ మేడం, నన్ను పంపించొద్దు. ప్లీజ్ మేడం. మాధవి, శిక్షాకాలంలో నువ్వు జైల్లో ఉంటూ చేసిన పనికి ప్రభుత్వం నీకిచ్చిన వేతనం ఇది 6,000 రూపాయలు. ఈ డబ్బుతో గౌరవంగా కొత్త జీవితం ప్రారంభించు. వెళ్ళు.
వద్దు మేడం, ఆ డబ్బు మీరే ఉంచుకోండి. నేను ఇక్కడే ఉంటాను మేడం. నన్ను వెళ్ళమని అనకండి మేడం. ఏమిటి మాధవి చిన్నపిల్లలాగా? అర్థం చేసుకోమే. మేడం తీసుకో, ప్లీజ్ మేడం, వెళ్ళు. నేను ఇక్కడే ఉంటాను వెళ్ళు. మేడం. ప్లీజ్ మేడం, తండ్రి. మేడం రామ్మా. నన్ను పంపించకండి ప్లీజ్ మేడం.